ఉగ్రవాదులపై దాడులంటారు. చివరకు అమాయకుల ప్రాణాల్ని బలిగొంటారు. ఏ దేశంపై మరో దేశం దాడి చేసినా దాదాపు ప్రతిసారి వినిపించే కథ ఇదే. మరోసారి అదే నిజమైంది కూడా. ఆఫ్ఘనిస్తాన్లోని పక్తికా ప్రావిన్స్ లో టెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ అనుమానిత స్థావరాలపై పాక్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 15 మంది మరణించారు. అందులో టీటీపీ సభ్యులు ఎంతమంది ఉన్నారో స్పష్టత లేదు. కానీ చనిపోయిన వారిలో మహిళలు, పిల్లలు ఉన్నారు. అటు పాకిస్తాన్ సైన్యం మాత్రం తమ దాడుల్లో టీటీపీ శిక్షణ శిబిరం మాత్రమే ధ్వంసమైందని వాదిస్తోంది. అటు అంతర్జాతీయ మీడియా రిపోర్టులతో పాటు ఆఫ్ఘన్ ప్రభుత్వం చూపిస్తున్న లెక్కల ప్రకారం పాక్ వైమానిక దాడుల్లో 15 మంది స్పాట్లోనే చనిపోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టమిట్టాడుతున్నారు. ఇంతకీ పాక్ ఆర్మీ ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించి మరీ దాడులు ఎందుకు జరిపింది? ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం నెక్స్ట్ ఏం చేయబోతుంది? ఈ మొత్తం ఎపిసోడ్కు సెంట్రిక్గా ఉన్న పేరు టెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్. దీన్నే టీటీపీ అని పిలుస్తారు. 2007లో పాకిస్తాన్లో ఈ గ్రూపు ఏర్పడింది. ఇది ఆఫ్ఘన్ తాలిబాన్తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంది. కానీ స్వతంత్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తుంది. పాకిస్తాన్లోని ప్రభుత్వాన్ని కూల్చి ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నిస్తున్న ఉగ్రవాద సంస్థ ఇది. ఆఫ్ఘన్లోని సరిహద్దు ప్రాంతాలను ఆశ్రయంగా తీసుకొని పాక్పై దాడులు చేస్తూ ఉంటుంది. 2021లో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీపీ దాడులు మరింత పెరిగాయి. ఇక ఆఫ్ఘన్ భూభాగం నుంచే టీటీపీ తమపై దాడులు చేస్తోందని పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటికీ అనేక సార్లు ఆరోపించింది.